కాసేపట్లో కాకినాడ జిల్లాకు రానున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 495 ఎకరాల్లో 13,000 కోట్లతో నిర్మించిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో కాకినాడ జిల్లాకు రానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 495 ఎకరాల్లో 13,000 కోట్లతో నిర్మించిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, కాకినాడలో మరి కాసేపట్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పర్యటించున్నారు. ఇక్కడ ఏఎం గ్రీన్ ఎనర్జీ అని ఒక ప్రముఖ ఇండస్ట్రీ ప్రారంభించడానికి రానున్నారు. ఇది దాదాపు 1.5 మిలియన్ల టన్నులు అయితే యూరియా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇది గతంలో ఎన్ఎఫ్సిఎల్ పేరు మీద ఉండే ఈ సంస్థ ఇప్పుడు ప్రస్తుతం ఈఎం గ్రీన్ స్వాధీనం చేసుకోవడంతో వాళ్ళకి పేరు మీద ప్రారంభించడానికి అయితే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఐపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రారంభించడానికి రానున్నారు. అలాగే దీంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉప ముఖ్యమంత్రి రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాని అనంతరం కూడా కంపెనీ ప్రారంభించిన తర్వాత కూడా ఇక్కడ దాదాపు ఒక 10,000 మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశం కూడా ఈ కంపెనీ ఉంది. మరోవైపు ఈ కంపెనీ గతంలో ఎన్ఎఫ్సీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల చేత అయితే ఏఎం గ్రీన్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఏఎం గ్రీన్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గతంలో ఎంపీ కింద పోటీ చేసిన సన్మోశెట్టి సునీల్ వాళ్ళ సోదరుడు అయిన అనిల్ కావడంతో ఇండస్ట్రీలు ఏ పార్టీకి సంబంధం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందని దాని అనివార్య కారణాలు చేస్తున్నాం అయితే స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గారావు.